బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హాస్యాస్పదమని, ఈ లేఖతో ఒరిగేదేం లేదన్నారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు రాత్రి రాహుల్ గాంధీ గారికి ఉత్తరం రాసిన విషయం మీరందరూ చూసిరు. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళ నాయన ఫామ్ హౌస్ లో వండుకుంటే వాళ్ళ నాయనను బయటికి తీసుకొచ్చి అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు, మేము ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు, సంవత్సరం అయింది, మా మీద బాధ్యత ఉంది, చేయాల్సిన బాధ్యత మేము చేస్తున్నాం. కానీ ప్రతిరోజు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి ఓర్వలేక విషయం కక్కుతూ రోజు ఏదో విధంగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేటీఆర్, హరీష్ రావు గారు. అసలు రాహుల్ గాంధీ గారికి ఆయన ఉత్తరం రాసేది ఏంది నాకు అర్థం కాంది. రాహుల్ గాంధీ గారికి తెలుసు మన రాష్ట్ర పరిస్థితి, మన నాయకులు ఏం చేస్తున్నారు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కేటీఆర్కి ఏం తెలుసు? గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చేటప్పుడు కేటీఆర్కి అసలు తెలియదు. నేను అప్పుడు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నా. మేము తెలంగాణ కొరకు పోరాటం చేసినాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఆయన ఫామ్ హౌస్ నుంచి ముందుకు వచ్చి చెప్పమని కేటీఆర్కి ఏం తెలుసు అండి తెలంగాణ గురించి? నా ముందు మాట్లాడమనండి, మా సీఎం గారు కాదు, మా ముందు వచ్చి మాట్లాడమనండి కేటీఆర్ గారికి. వారికి ఏం తెలుసు? ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, ఎస్టీ ఎస్సీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా సీఎం ను మీరేమో అనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలిస్తాం. అసలు తెలంగాణ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు హౌస్ లో ఉన్నారా? తెలంగాణ ఎంపీలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది. కేటీఆర్ రాహుల్ గాంధీకి చిట్టి రాయడం వల్ల ఎఫెక్ట్ ఏం లేదు. రాహుల్ గాంధీ మమ్మల్ని అడుగుతాడు, మా విచారణ తీసుకుంటాడు. ఆ విచారణలో ఆయనకేం చెప్పాలో మేము అది చెప్తాం. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కి రాహుల్ గాంధీ గారికి మాట్లాడితే ఒక లెటర్ రాయటం అనేది మేము తీవ్రంగా ఎంపీలు అంతా ఖండిస్తున్నాము. మీకేం సంబంధం అసలు రాహుల్ గాంధీతోని ప్రైమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మేము అందరం కలిసి మాట్లాడతాం. మా పార్టీ ఎల్ఓపి ఆయన. మీరెవరు రాసేది? మీరేదేమో రాసుకుంటే కేసీఆర్ గారికి రాయండి, మీ పార్టీ అధ్యక్షుడికి. మేము ఇట్లే ఉంటే మేమంతా ఎంపీలు కలిసి మా ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు అన్ని కూడా ఈ 2-3 రోజుల్లో కేసీఆర్ గారికి మేము లెటర్ రాస్తాం.